కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కింద మన శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు నిమ్మనపల్లి మండలం రాచివేటివారిపల్లి గ్రామం ఎగువమాచిరెడ్డి గారిపల్లిలో పర్యటించడం జరుగుతూ ఉంది. ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను రిసీవ్ చేసుకుని పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రజలలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల పట్ల చాలా ఆదరణ కనిపిస్తూ ఉంది. ఈ ఆదరణ ఇదే విధంగా కొనసాగుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మన షాజహాన్ బాషా గారి నాయకత్వం కింద ఈ పల్లెల్లో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. వాటిని కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎక్కడ కూడా సిమెంట్ రోడ్లు ఇచ్చి ప్రతి చోట ఖాళీ లేకుండా వేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాచేటివారిపల్లి పంచాయతీలో కూటమి ప్రభుత్వం ప్రతి డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టాం. సమస్యలు ఏ ఉన్నా మా దృష్టికి వస్తే సకాలంలో దాని పరిష్కారం పెడుతున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా కానీ ప్రజలకు ఎక్కడ పోతే కూడా అన్న మాకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, అన్న మేము బస్సులో పోతే ఫ్రీ, అన్న మాకు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తున్నాయి, మా పిల్లలకు తల్లికి వందనం డబ్బులు పడింది. ఇన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నది. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, ఎట్లా చేస్తున్నారని చెప్పి వాళ్ళే మాకు అడుగుతున్నారు. సో ఇదే ఒక బాధ్యతతో ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కలిసి ప్రభుత్వం ప్రజల దగ్గర వెళ్తున్నాం. ప్రజా సంక్షేమం, ప్రజా అవసరాలు, ప్రజా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఇంకా ముందు కూడా అదే పనిచేస్తామని సైనికులు